హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 9th డిసెంబర్ 2025 నిఫ్టీ ఈరోజు కూడా నష్టాల్లో క్లోజ్ అయింది. మనం నిన్న కూడా అనుకున్నాం, ఎప్పుడైతే మన కీ లెవెల్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తుందో ఫర్దర్గా ఫాల్ ఎక్కువ ఉంటుందని. సో ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత దాదాపుగా 200+ పాయింట్స్ మైనస్లోకి వెళ్ళిపోయింది. అంటే 200 పాయింట్ల కన్నా ఎక్కువ మైనస్లోకి వెళ్ళి అక్కడి నుంచి కొంత రికవరీ వచ్చింది ఇంట్రాడేలో. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనకి ఆప్షన్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ఆ మూమెంట్ కూడా కొంతవరకు సహకరించింది అనుకోవచ్చు. సెక్టోరియల్గా చూసినప్పుడు చాలా సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో నిన్న పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్ ఐటీ, అది ఈరోజు కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయింది. సో కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్లో కొంచెం టాప్లో ఉందనుకుంటే పిఎస్యూ బ్యాంక్స్లో కొంత పాజిటివ్ మొమెంటం కనిపించింది. అదర్వైజ్ మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా కొంత వీక్నెస్సే అనుకోవచ్చు. చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వచ్చినా కానీ ఒక స్ట్రాంగ్ మొమెంటం అయితే ఏ సెక్టార్లో కూడా కనపడలేదు. స్టాక్స్ విషయానికి వస్తే 50 స్టాక్స్లో 32 స్టాక్స్ నెగిటివ్ ఉంటే 18 స్టాక్స్ మాత్రమే పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఎటర్నల్ టాప్లో ఉంది. తర్వాత టైటాన్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇండిగో. సో నిన్న వీడియోలో మనం ఇండిగో గురించి మాట్లాడుకున్నాం. సో లేట్ అవర్లో అంటే మార్కెట్ క్లోజ్ కావడానికి ఒక 30-45 మినిట్స్ బిఫోర్ ఒక న్యూస్ వచ్చింది. సో ఫ్లైట్స్ నార్మల్గా నడిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా చాలా ఫ్లైట్స్ ఈ రోజు నుంచి ఆపరేషనల్ స్టార్ట్ అయ్యాయని వాళ్ళ సీఈఓ ఒక అనౌన్స్ చేశారు. దాని నుంచి ఒక లాస్ట్ 45 మినిట్స్లో కొంత మొమెంటం వచ్చింది ఇండిగోలో. తర్వాత బీఈఎల్, ఓఎన్జీసీ. బీఈఎల్ కొంచెం బాగా డౌన్ అయిన తర్వాత ఒక చిన్న రికవరీ అనుకోవచ్చు, ఎందుకంటే డిఫెన్స్ స్టాక్స్ బాగా బీట్ అండ్ డౌన్ అయ్యాయి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. వాటిలో కొంత రికవరీ కనిపించింది, బీఈఎల్, హెచ్ఏఎల్, బీడీఎల్ ఇలాంటి వాటిలో. అదేవిధంగా ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ కొంత పాజిటివ్గా క్లోజ్ అయితే నష్టాల్లో బాగా క్లోజ్ అయిన స్టాకు ఏషియన్ పెయింట్స్ దాదాపుగా 4.5% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత ఈ స్టాక్లో హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కన్సాలిడేట్ అయ్యి ఈరోజు ఆ కన్సాలిడేటెడ్ జోన్ని బ్రేక్ చేసింది. డౌన్ సైడ్కి ఫర్దర్గా వీక్నెస్ ఉండొచ్చు. ఐటీ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకున్నాం. అట్లనే టెక్ మహేంద్ర, ఎస్ఎల్ టెక్, విప్రో వీటన్నిటిలో కూడా కొంత డౌన్ టిక్ చూసాం. వాటితో పాటు మెటల్ స్టాక్స్లో టాటా స్టీల్ కూడా వీక్నెస్సే కనిపించింది. సన్ ఫార్మా, M&M, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా కొంత నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న అనుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పు లేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మన సపోర్ట్ లెవెల్ కన్నా కూడా చాలా కిందకి వెళ్ళిపోయింది. సో కాకపోతే లోయర్ లెవెల్లో మనకి 25,660 ఒక టెక్నికల్ స్ట్రాంగ్ సపోర్ట్, కానీ అక్కడ దాకా రాలేదు. ఇంట్రాడేలో బాగా డౌన్కి వెళ్ళిన తర్వాత కొంత రికవరీ వచ్చింది. మేబీ ఈ రికవరీ నేను అనుకోవటం అయితే ఈరోజు ఆప్షన్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది, ఆ మొమెంటంతో వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా వీక్నెస్సే ఉంది. మన కీ లెవెల్ ఎక్కడో పైన ఉంది, 26,195 దగ్గర మన కీ లెవెల్ ఉంది. మనం చాలా దూరంలో ఉన్నాం. సెల్ ఆన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 25,945 ఆర్ 945 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్. అండ్ మనకి ఈ లెవెల్ని ఇప్పుడు మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో లోయర్ లెవెల్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 25,660. రాబోయే రోజుల్లో ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది. ఇన్ కేస్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం మొమెంటం వెళ్తే మాత్రం కొంత కన్సాలిడేట్ కావచ్చు. ఇది బ్రేక్ అయితే మాత్రం 25,460 వరకు రావడానికి అవకాశం ఉంది. సో ఇట్లా లెవెల్స్ చూసుకోవాలి మనం. 840 సపోర్ట్, తర్వాత 660, తర్వాత 460. ఇవి సపోర్ట్ పాయింట్స్ లాగా పనిచేయచ్చు. కానీ సపోర్ట్స్ బ్రేక్ అయితే మాత్రం ఒక ఆపర్చునిటీ మనకి షార్ట్ ఎంట్రీస్ కోసం. రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర కూడా మనం షార్ట్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే మనం కీ లెవెల్ కన్నా కింద ఉన్నాం కాబట్టి. లెవెల్స్ చూసుకొని నిఫ్టీలో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో టెక్నికల్గా లెవెల్స్ చూసే ముందు మీ అందరికీ తెలుసు, మేము రెగ్యులర్గా వీడియోస్లో టెక్నికల్ లెవెల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా చూడాలి అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. ఈ 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది దాదాపుగా 4 months కోర్స్. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మా ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. 9966386464. ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. మెయిన్గా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మీకు ఒక గైడెన్స్తోని ఎలా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని నేర్పించేది. దీంట్లో
ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, ఆప్షన్స్లో ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్స్లో ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, కీ లెవెల్ అంటే ఏంటి, డిమాండ్ సప్లై, మెయిన్గా డిమాండ్ సప్లైని బట్టే మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఇవి నేర్చుకోవచ్చు. దాంతోపాటుగా టెక్నికల్ లెవెల్స్, తర్వాత టెక్నికల్ ఇండికేటర్స్ అంటాం, మూవింగ్ యావరేజెస్ కావచ్చు, క్యాండిల్ స్టిక్స్, బాలింజర్ బ్యాండ్స్, ఆర్ఎస్ఐ, మ్యాక్డి, ఇట్లాంటి ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో ఒక ప్రొఫెషనల్ కావాలనుకుంటే మాత్రం ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేసి తప్పకుండా జాయిన్ కండి. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో అగైన్ క్లోజ్డ్ అబోవ్ కీ లెవెల్ 59,120 కీ లెవెల్, 59,222 దగ్గర క్లోజ్. బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 59,605. ఇది వీక్లీ పివోట్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. సపోర్ట్ సేమ్ 58,930, 935 దగ్గర సపోర్ట్ ఉండొచ్చు. ఓవరాల్గా కొంత కన్సాలిడేట్ కావచ్చు, ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపట్లేదు, కొంచెం బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్స్ నుంచి దూరంగా ఉండటమే బెటర్ అనిపిస్తుంది. ఒక డిసిసివ్ బ్రేక్అవుట్ రావాలి 59,900 కన్నా పైన, స్ట్రాంగ్ మొమెంటం ఉంటే మాత్రమే మనం హైయర్ లెవెల్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావచ్చు. షార్ట్ ఎంట్రీస్ తీసుకోవాలంటే మాత్రం 58,930 కన్నా కింద, డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో షార్ట్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 104, షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 79, షార్ట్ కవరింగ్లో 19, లాంగ్ అన్వైండింగ్లో 9 ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక స్టాక్ని జాగ్రత్తగా గమనించాలి, కెనెస్ టెక్నాలజీస్. ఇది 4,391 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఆల్మోస్ట్ 13% ప్రైస్ పెరిగింది. ఇది బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్. దీనికి ఒక్కసారి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. దీంతో పాటుగా ఇండిగో ఆల్రెడీ మనం నిన్న చూసాము. సో టీఐ ఇండియా, పాలసీ బజార్, డెలివరీ, తర్వాత పీజీఎల్, నైకా, పవర్ ఇండియా, ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ మొమెంటం కనపడుతుంది. లాంగ్స్ బిల్డప్ స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. సో వీటిని కొంచెం కన్సిడర్ చేయొచ్చు. అండ్ షార్ట్ కవరింగ్లో కెనెస్, ఎరిడా, ఆర్వీఎన్ఎల్, బంధన్ బ్యాంక్, ఎన్సీసీ, ఇవన్నీ కూడా కొంత షార్ట్ కవరింగ్ లాగా కనపడుతున్నాయి. సో కాకపోతే వీటిలో నుంచి మనం కెనెస్ ఒక్కటి చూద్దాము. అట్లనే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో బిఎస్సి, తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్, హీరో మోటార్ కార్ప్, M&M, నిఫ్ట్, ఏషియన్ పెయింట్స్, పతంజలి, ఇవన్నీ కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ మనం వీటిలో నుంచి 2 స్టాక్స్ తీసుకుందాం. ఒకటి కెనెస్, రెండవది హీరో మోటార్ కార్ప్. ఈ రెండిటికి మనం టెక్నికల్గా చార్ట్ పెట్టుకొని వాటి లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ కెనెస్ చూద్దాం. ఇది కెనెస్ టెక్నాలజీస్. ఇక్కడ ఈ ర్యాలీ, స్ట్రాంగ్ ర్యాలీ, డబుల్ టాప్ ఫామ్ అయిన తర్వాత ఫాల్ అయి మళ్ళీ డబుల్ బాటమ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఈరోజు కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. అయితే ఇది జస్ట్ డెడ్ క్యాట్ బౌన్స్ అంటాం, ఆ టైప్ ఆఫ్ బౌన్స్ మాత్రమే. దీంట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం రావాలి, హైయర్ లెవెల్కి వెళ్ళాలంటే మాత్రం వెయిట్ చేయాలి, తొందరపడకూడదు. ఎప్పుడు కూడా మనం ఒక స్టాక్ బాగా ఫాల్ అయిన తర్వాత ఒక రోజు 2 రోజులు పెరగగానే మనం బై చేయొద్దు, దాన్ని కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేయాలి. సో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూడండి. 4730 ఫస్ట్ రెసిస్టెన్స్, ఇప్పుడు 4331 దగ్గర క్లోజ్ అయింది. సో లోయర్ లెవెల్లో ఎగ్జాక్ట్లీ ఇక్కడ సపోర్ట్, మన ఏదైతే ఒక డిమాండ్ జోన్ ఉందో అక్కడే సపోర్ట్ తీసుకుంది ఈరోజు 4331. సో ఇప్పుడు 4730 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇంకొకటి మనం టీ లైన్ అంటాం, జనరల్గా టీ లైన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది కూడా అక్కడే ఉంది 4758. సో 430, 730 అండ్ 758 ఈ జోన్ ఏదైతే ఉందో మనకి ఒక స్ట్రాంగ్ సప్లై, ఇంతకుముందు అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ ప్రాంతం, సో ఇది బ్రేక్ అయిన దాకా మనం వెయిట్ చేయాలి. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం ఇట్లాంటి టెక్నికల్ లెవెల్స్ బ్రేక్ కావాలి. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటే మాత్రం ఆ రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడుంది, సో దాంట్లో మనం ఎట్లాంటి ట్రేడ్ తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ కొన్నామనుకోండి, ప్రైస్ ఏమవుతుంది, జనరల్గా ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు ప్రైస్ కొంత పుల్ బ్యాక్ ఇస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంత ఫాల్ అయిన తర్వాత కొంత పుల్ బ్యాక్ ఇస్తుంది. ఫుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర రిజెక్ట్ అవుతుందో నెక్స్ట్ ఫాల్ దీనికన్నా కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది చాలాసార్లు మనకి మార్కెట్లో జరుగుతుంది. మనం చాలామందిని వింటూ ఉంటాం, నేను తీసుకున్నాను కానీ అమ్మలేకపోయాను అని. సో స్టాక్ మార్కెట్లో ఎంట్రీ, ఎగ్జిట్ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జిట్ ఎక్కడ కావాలి, చాలామంది ఎంట్రీ గురించే చెప్తారు, మంచి స్టాక్ కొనుక్కోండి అని చెప్తారు, కానీ ఎగ్జిట్ ఎక్కడ కావాలి అది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి, ఎలా చూడాలి, ఒక చార్ట్ని ఎట్లా అనలైజ్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ 10th December నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ స్టాక్
హీరో మోటార్ కాప్, ఇది హీరో మోటార్ కాప్. సో స్ట్రాంగ్ ర్యాలీ ఇక్కడ చూస్తే మనకి 5296 నుంచి 6340 వరకు వెళ్ళి అక్కడి నుంచి ప్రైస్ రీట్రేస్ అవుతుంది. ఇది హెవీ ఫాల్ కింద తీసుకోవద్దు, ఇది ప్రైస్ రీట్రేస్మెంట్. ఇప్పుడు ఇంకొంచెం డౌన్ సైడ్కి రావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఈ స్టాక్లో. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఇది మంత్లీ పివోట్. సో ఇది వచ్చి మనకి 5888 దగ్గర ఉంది. సో ఒకవేళ ఈ మొమెంటం చూసుకొని ఇది ఫెయిల్ అయితే మాత్రం ఫర్దర్గా షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ 5700. సో ఇన్ కేస్ 5880 బ్రేక్ అయితే 5700 వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీంట్లో మనం ఆల్రెడీ లాంగ్ ఎంట్రీస్లో ఉంటే మాత్రం మన ప్రాఫిట్లో ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ లోయర్ లెవెల్లో రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెష్ ఎంట్రీ కోసం వెళ్ళాలి అంటే మాత్రం ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఫర్దర్గా డౌన్ కానివ్వండి, మేబీ 50 DMA 5700 అట్లా వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మొమెంటం వైజ్గా స్ట్రాంగ్ ఉంటేనే ప్లాన్ చేసుకోవాలా, లేకపోతే అది కూడా బ్రేక్ అయితే 5450 వరకు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.